అందుకని చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత దోపిడీ ఎక్కడ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన ఉద్యమాలు వచ్చినాయి. 1946 లో సాయుధ రైతాంగ పోరాటం, అందులో 4,000 మంది అమరులైన్లు, అందులో మెజారిటీ పీపుల్ బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు. నెక్స్ట్ తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమం ఒక 2,000 మంది పోయిండ్రు, అందులో చచ్చిందంతా వీళ్ళే. మావోయిస్ట్ ఉద్యమాలు చచ్చిందంతా వీళ్ళే. మరి మళ్ళా సంపద ఎవరి చేతిలో ఉన్నదిరా, రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంది, మళ్ళా అంతా వాళ్ళే. అందుకే ఇవాళ బీసీలకు కళ్ళు తెరిచి బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం రా అంటే వాడు విలిసిపోతాడు, కానీ మన దగ్గరికి రారా అంటే మళ్ళా మన వాళ్ళకి అచైతన్యం వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం, బీసీ ఉద్యమం ఎవరి కొరకు? మన బాగోగుల కొరకు. ఈ దేశంలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీసీల కొరకు ఒక్క ఉద్యమం రాలేదు. వచ్చిన ఉద్యమాలన్నీ ఓసీల కొరకు వచ్చాయి. ఓసీలో రాజ్యాధికారంలో కూర్చున్నారు. 1946 తర్వాత 51లో ఏం జరిగింది? నిజాం దిగిపోయిండు, రెడ్డి దొరలు వచ్చి కూర్చున్నారు. తెలంగాణ ఉద్యమం ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు బోయిన్లు వెల్మదొరలు వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు రెడ్డి రోజులు వచ్చి. మరి ఏమొచ్చింది ఆ బీసీలకు? నీ ఉద్యమంలో నువ్వు ఎందుకు పాల్గొనవు? నీ కొరకు జరుగుతున్న ఉద్యమంలో నీకు సోయి లేదా పాల్గొనడానికి? ఈ భావజాలం ప్రజల్లోకి పోవాలంటే 100% మనం ఉన్న అన్ని సాధనాలు వాడుకోవాలి. ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే మనకు రాజ్యాధికారం రావాలంటే 3 రావాలి. మనం మాట్లాడుతున్నాం సింపుల్ గా, కానీ అదంతా ఈ సింపుల్ టాస్క్ కాదు. రాజ్యాధికారం రావాలంటే మొదలు ఒక రాజకీయ పార్టీ కావాలి. రాజకీయ పార్టీ కావాలంటే ఆ రాజకీయ పార్టీని పెట్టడానికి మన దగ్గర మొదలు రిసోర్సెస్, మనీ కావాలి. అది లేకుండా మనం ఏం మాట్లాడాలి. ఒక సంస్థాగత నిర్మాణం కావాలి, దానికి పార్టీ. 3 నాయకత్వం కావాలి. ఇవన్నీ లేకుండా మనం ఏం చేయాలి. కాబట్టి ఇదంతా నిర్మించాలి. ఒకటి. రెండోది, రాజ్యాధికారం రావాలంటే నేను చెప్పినటువంటిది మొదలు రాజకీయ పార్టీ కావాలంటే డబ్బు కావాలి, మీడియా సపోర్ట్ కావాలి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కావాలి. నెక్స్ట్ వచ్చి భావజాలం. మనకు భావజాల వ్యాప్తి అనేది జరగాలి. ఇవాళ తమిళనాడులో విజయ్ వచ్చేసిందంటే ఊరికే ముఖ్యమంత్రి పదవి రాలే ఆయన. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం అనేక మంది లీడర్లను క్రియేట్ చేసింది. తమిళనాడులో మనం చూస్తే ఒక అన్నాదురై వచ్చినా, కరుణానిధి వచ్చినా, ఎంజి రామచంద్రన్ వచ్చినా, జయలలిత వచ్చిన, ఇవాళ విజయ్ వచ్చినా, ఎవరు వచ్చినా గానీ తమిళ ద్రావిడ ఉద్యమం సృష్టించినటువంటి నాయకులే తప్ప ఈ నాయకులు వచ్చి ఉద్యమాన్ని సృష్టించలేదు. కాబట్టి మొదలు ఉద్యమాన్ని సృష్టిస్తే నాయకులు వచ్చేస్తారు. మనకు ఆటోమేటిక్ ఉద్యమం పోవాలి. మొదలు ద్రావిడ ఉద్యమం పోయింది కాబట్టి అన్నాదురై వచ్చిండు, కరుణానిధి వచ్చిండు, ఎంజీఆర్ వచ్చిండు, జయలలిత వచ్చింది, ఇవాళ విజయ్ కూడా యాక్సెప్ట్ అయ్యింది. సో మనం భావజాలాన్ని మొదలు స్ప్రెడ్ చేస్తే ఆ భావజాలం ఒక ఉద్యమ రూపంలోకి వెళ్తే నాయకులు పుట్టుకొస్తారు. ఇవాళ రాజకీయ పార్టీలలో అనేక మంది నాయకులు మనోళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి మనకి ఏం ఉపయోగం అండి? వాళ్ళ పార్టీ జెండా మోస్తారు కానీ నా జెండా మోస్తారా? వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ నువ్వు ఇచ్చినవి ఇస్తే ఇచ్చుకోవచ్చారు. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ పీపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? 4% ఎక్కువ రాదు. నువ్వు 4% ఇచ్చుకోరా భయ్, నేను అర్థం లేక నాకు 56%, నా 56% నాకు ఇవి కదా, నేను అర్థంటానా? నీకేమో 4% ఉన్నోడికి 10% ఇచ్చుకుంటావు, 56% ఉన్నోడికి నువ్వు 27% అమలు చేస్తావా? కేంద్రంలో, రాష్ట్రంలో 29%. ఇది ఎక్కడ న్యాయం? మనం అడగం. అడిగినా వాడు పట్టించుకోడు, ఎందుకంటే వాడి చేతిలో అధికారం ఉంది. ఏమన్నంటే కోర్టులు, ఇదే కోర్టులు ఈడబ్ల్యూఎస్ ను 50% సీలింగ్ దాటినా ఒప్పుకుంటాయి. అంతకుముందు అది చెల్లదని చెప్పినా కానీ చెల్లుతుందని చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఏమంటే కోర్టులలో మొత్తం ఆలేనేది. ఇట్లా జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే ఈ రాష్ట్రంలో బీసీలకు విముక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో విద్య పేరు మీద నిట్టనిలుగా దోసుకుంటున్నారు, ప్రైవేటైజేషన్ చేసి వైద్యం పేరు మీద దోసుకుంటున్నారు. మనకు పరిశ్రమల్లో స్థానం లేదు, సేవలలో స్థానం లేదు, వ్యాపారంలో స్థానం లేదు. ఎల్ల ఉన్నామా? మనం కేవలం 90% బీసీలు ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద బతుకు. ఆడ ఇప్పుడు వస్తుంటే పొద్దున్న రూపాయికి ఇంత టిఫిన్ పెడుతున్నారు క్యాంటీన్లు, జిహెచ్ఎంసీ. ఓ లైన్ పట్టుకుని అందరు నిలబడి తింటున్నారు. అట్లా పోయి చూడండి, ఎవడన్నా ఓసి ఉంటాడా? పోయి అడగండి. మరి ఎందుకు వచ్చిందా బీసీలకు ఆ దుర్గతి? ఎందుకు వచ్చిందా బీసీలకు ఆ దుర్గతి? 5 రూపాయలకు బియ్యం భోజనం పెడుతుంది, లైన్లు పట్టుకుని తింటున్నారు. ఎవడే తినేది? అంత బీసీ ఎస్సీలే కదా. నీకెందుకు ఆ గతి? అందుకొరకే మనం ఏమంటున్నాం, వాస్తవాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఇవాళ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన భావజాలాన్ని పెద్ద ఎత్తున గ్రామాలకు మనం వ్యాపింపజేయాలి. అది సోషల్ మీడియా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు, ఎట్లనే కావచ్చు, కానీ చేయాలి. అయితే మన బీసీ ఉద్యమానికి జనాలను రమ్మంటే తొందరగా ఎవరు రాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ వేరే పార్టీలకు కమిట్ అయి ఉన్నారు. కాబట్టి మన భావజాలాన్ని మనం ఎంత ఎక్కువ సోషల్ మీడియాలో మనం స్ప్రెడ్ చేయాలి. మనకి ఏంటంటే మెయిన్ మీడియా మనకు రాదు, ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా మనతోటి రాదు. వాడు ప్రచారం కూడా చేయడు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళది లాక్కుంటా ఉన్నామని వాళ్ళ బాధ. ఇవాళ వాళ్ళే కదా మనను అంచుపెట్టింది. కాబట్టి మనకున్న సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎక్కువ మన గ్రామాలకు పోవాల్సిందే. వాస్తవం అది. ప్రజలకు జరుగుతున్న నష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మటుకు ప్రజలు కన్విన్సుకోవాలి. ఇవాళ నేను ఏం చెప్తున్నా, ఒక రాజ్యాధికారం రావాలంటే ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఆ రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే దానికి మనీ పవర్ ఉండాలి, మీడియా
సపోర్ట్ ఉండాలి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండాలి, నెక్స్ట్ వచ్చి భావజాలం స్ప్రెడ్ కావాలి, మూడోది లీడర్షిప్ డెవలప్మెంట్ కావాలి, నాలుగోది మన గ్రామంలో ఓటర్లకు ఓటర్ చైతన్యం తీసుకురావాలి. అరే బాబు ఇన్ని సంవత్సరాలంటే నీకు బీసీలకు సంబంధించిన రాజకీయ పార్టీలు లేవు కాబట్టి వాడిని మోసినప్పుడు రాజకీయ పార్టీలు వస్తున్నాయి, నీకు అండగా ఉండే పార్టీలు బీసీల పార్టీలు. ఇవాళ మేము వస్తే తెలంగాణలో 100% ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తామని చెప్పి మరి రండి. 1,00,000 కోట్ల దోపిడీకి గురవుతావా లేదా నీకు 1,00,000 కోట్లు నువ్వు సేవ్ చేసుకుంటావా? 40 లక్షల మంది ప్రైవేట్ లో ఉన్నారండి. యావరేజ్ ఎక్స్పెండిచర్ 60,000 వేసినా గానీ 42 లక్షల మందికి మేము లెక్కేస్తే 26,000 కోట్లు అయింది. ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, ఇంటర్మీడియట్ సీట్లు ఇవన్నీ లెక్కేస్తే 1,00,000 కోట్ల దోపిడీ ఉంది. నువ్వు ఫీ రెగ్యులేట్ చేస్తే 20,000 కోట్లకు వస్తుంది. 80,000 కోట్లు సేవ్ అయ్యి ఫ్రీ రెగ్యులేషన్ చేస్తే. మన స్కూల్ అమ్మింది వాళ్ళ ఏది ఆ స్కూల్ పేరు చెప్పాను 1,600 కోట్లు వచ్చింది వాడి హైదరాబాద్ 1,600. ఇంకో స్కూల్ అమ్ముకున్నారు 700 కోట్లు వచ్చి. వాళ్ళు ఏంటంటే 30 ఏళ్ల కిందట మీ దగ్గర లేదా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నేనేందుకు పేరు చెప్పాలి? ఎంత పెరిగినాయి, ఎన్ని ఆస్తులు పెరిగినాయి, మరి ఎట్లా వచ్చినాయండి? తెలంగాణలో ఉన్నటువంటి ఆ దోపిడి విద్యా దోపిడి అట్లాగే అన్ని రంగాలలో దోపిడే. మన బతుకులు ఏంటంటే ఉపాధి హామీ కూలీలు వీళ్ళ ఫ్యాక్టరీలలో, వీళ్ళ వ్యాపారాలలో, వీళ్ళ సంస్థలలో జీతం చేసుకునే కూలీలు. దానికి మాత్రమే మనం తయారైన తప్ప ఇంకో విధంగా తయారు కాలేదు. ఇవాళ తమిళనాడులో బీసీల రాజ్యం ఉంది కాబట్టి అక్కడ బీసీలు ముఖ్యమంత్రులు, అనేక పరిశ్రమలలో ఇవాళ బీసీలు రాజ్యం వెళ్తున్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా బీసీలు ఓనర్షిప్ ఉంది తమిళనాడు నుంచి. ఆ శివనాడారు ఉంది కంపెనీ వాళ్ళది. సో ఐటీ కంపెనీ ఇదే బీసీ. అట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. సరే అవన్నీ మనం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో కన్ఫైన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం మనకు తెలియాలి. ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం విద్యల రిజర్వేషన్లు ఉంది, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంది, రాజకీయ రంగంలో చట్టసభల్లో రిజర్వేషన్లు ఉంది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్. మనకేమి లేదు. అల్టిమేట్ గా నష్టపోతుంది ఎవరంటే బీసీ. సో ఈ భావజాలం స్ప్రెడ్ కావాలంటే మన అందరం యాక్టివ్ గా పనిచేయాలి. సోషల్ మీడియాని ఎక్కువ యాక్టివ్ గా ఉపయోగించుకోవాలి. ఇవాళ మనం ఏమనుకుంటున్నాం అంటే బీసీఐఎఫ్ ద్వారా ఇప్పుడు 30వ తారీఖు రోజు మనకు 2 ఏళ్లు కంప్లీట్ అవుతుంది బీసీఐఎఫ్. ఆ సందర్భంగా మన ద్వితీయ సంవత్సర వేడుకలు అదే రోజు పెడదాం అనుకో. వరంగల్ నుంచి కూడా కనీసం మాకు ఒక 100 మంది తక్కువ కాకుండా రావాలని కోరుకుంటాం. మీరు ఎట్లా చేస్తారో తీసుకురండి. ఓకే, మేము ఆ సందర్భంగా కొంత డైరెక్షన్ ఇస్తాం. ఒకవేళ అవసరమైతే రాబోయే కాలంలో పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటే చేద్దాం. కానీ ప్రొవైడెడ్ నాకు తెలుసు దానికి ఫండింగ్ కావాలి, మీడియా సపోర్ట్ కావాలి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం చేర్చుకోవాలి. ఒక 6 నెలలు కింద మనం గ్రాస్ రూట్ లెవెల్ లో పనిచేస్తే అవన్నీ తయారవుతాయి. సో అది ఒక జరుగుద్ది. లీడర్షిప్ ఒక 100 మంది లీడర్లను తయారు చేయాలని కాన్స్టిట్యున్సీ కనీసం ఒక 5 లీడర్ మనకున్న ఇప్పుడు 80 కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే 119లలో 31 కాన్స్టిట్యున్సీలు ఎస్సీ ఎస్టీలకు పోతాయి, 19 ఎస్సీలు 12 ఎస్టీలు. ఒక 9 కాన్స్టిట్యున్సీలు ఓల్డ్ సిటీలో అక్కడ మైనార్టీస్ పోతాయి, ముస్లిం మైనార్టీ పోతే మిగిలింది 80. ఈ 80 దాంట్లో కాన్స్టిట్యున్సీకి ఒక 5 చొప్పున మనోళ్లను తయారు చేస్తే ఒక 400 మంది ఉంటారు. రాబోయే కాలంలో వీళ్ళు పోటీ చేసేలా ఉంటుంది. ఎన్నికలు డబ్బులు పెట్టుకుంటూ ఉండాలి. సో అది మన టార్గెట్. ఇప్పుడు నేను ఇంటింటికి పోయి నేను భావవ్యాప్తి కాదు, ఎవరినైతే మనం ఎన్నుకుంటున్నామో ఒక 4-5 కాన్స్టిట్యున్సీల వాళ్ళలో ఎవరు బాగా పనిచేస్తే ఎన్నికల టైంలో వాళ్ళకు మన పార్టీ తరఫున టికెట్ ఇచ్చుకోవాలి. పార్టీ మనం పెట్టినప్పుడు లేదు వాళ్ళకి ఎవరైనా రాజకీయ పార్టీ గుర్తింపు రాజకీయ పార్టీ పోతే పోని, కానీ మన పార్టీ కూడా మళ్ళీ మనం పోటీ చేస్తామని చెప్పాలి. అంతే కదా, మనం ఇన్నొందులాగా పెంచిన వాళ్ళు వాళ్ళేం కావాలి. కాబట్టి మనం ఒక క్లియర్ కట్ స్టాండ్ పెట్టుకుని పోవాలి. ఛాలెంజ్ చేయాల్సిందే వ్యవస్థను. ప్రతిదీ డబ్బుతో ముడిపడ్డ ఉందని చెప్పేసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనం కష్టపడి పనిచేస్తుంటే భావజాలం వ్యాప్తి అయితే అంతే కదా. ఇవాళ ఓట్లు మానే సీట్లు వల్లయి, అందుకే దాన్ని రివర్స్ కావాలి. ఓట్లు మాయే సీట్లు మావే అనేటువంటి పదాన్ని మనం వాడాలి. మీకెంతనో మీకు అన్ని సీట్లు ఇస్తామని చెప్పే పరిస్థితి రావాలి. సో మనం మన ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం బిల్డప్ చేయాలి. ఫస్ట్ ఇప్పటిదాకా మనం చేసింది భావజాలం వ్యాప్తి కొంతవరకు నడుస్తూ ఉంది. ఆ భావజాల వ్యాప్తి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. రెండోది ఇప్పుడు ఎడ్యుకేషన్ తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ చేసుకోవాలి. ఈ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అయిన తర్వాత కాన్స్టిట్యున్సీకి ఒక 5 ఒక లీడర్లను తయారు చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక 1000 పోస్టులు ఉంటాయి. ఎమ్మెల్యే పోటీ చేయకపోతే నువ్వు రేపు రాబోయే కాలంలో ఎంపీ రాజ్యసభ ఉంది, ఎమ్మెల్సీ ఉంది, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నాయి, రకరకాల చైర్మన్లు ఉన్నాయి. కానీ 500 పోస్టులు ఈజీగా అడ్జస్ట్ చేయొచ్చు. కాబట్టి కాన్స్టిట్యున్సీకి ఎవరినైతే మనం ఐడెంటిఫై చేసి పని చేపిస్తామో ఏదో ఒక పోస్టు రేపు మన రాష్ట్రం వస్తే మనం చేసుకుంటాం కదా. మన రాజ్యం వస్తే 1 అడుగుండేది 500 కదా మనం అనుకున్నది, ఎక్కువ కూడా కాదు కదా. అదే దాన్ని మనం ఆలోచించండి. కాబట్టి రేపు రాబోయే కాలంలో మన మేనిఫెస్టో కూడా వస్తుంది. అంటే ఎన్నికల మన పార్టీ పెడితే మేనిఫెస్టో కూడా ఇస్తాం. మనం ఏం చేస్తామని చెప్పాలి కదా. 2000కే పెన్షన్ నీకు గగనమైంది, 5000 ఇస్తాం మేము. ఓట్లు రాని మరి ఓట్లు వేయండి. నువ్వు 1 అడుగుండేది నీ హక్కు. 5000 రూపాయలు ఇవ్వాలనేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉందా తెలంగాణ పేరు మీద, ఇరిగేషన్ పేరు మీద, ఎలక్ట్రిసిటీ పేరు మీద, ఇతర పేరు మీద విపరీతంగా అప్పులు తీసుకొచ్చి రూపాయి ప్రాజెక్ట్ కాస్ట్ ను 10 రూపాయలు చేసి తెలంగాణ ప్రజల పొట్టలు కొట్టి మీరు కమిషన్లు తీసుకుని ఇవాళ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకు డబ్బులు ఇవ్వండి అంటే బడ్జెట్ లో డబ్బులు ఇవ్వంటే ఎవరు ఊరుకుంటాడు? ఎన్ని లక్షల కోట్లు ఇరిగేషన్ లో తగలబెడతారు. దానివల్ల వచ్చిన లాభం ఏంది? తెలంగాణలో 1 ఎకరంకు నీళ్లు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఖర్చు చేసిన అమౌంట్ 16 లక్షలు 1 ఎకరంకు నీళ్లు ఇవ్వడానికి.
ఏం ఎవడబ్బ సొమ్మిది 16 లక్షల, నాకేమో ఈ ఎస్సీ ఎస్టీలకు 16 రూపాయలు ఇస్తలేవు. నువ్వు 16 లక్షలు ఎకరం నీళ్ళ పేరు మీద ఖర్చు పెడతావా? అరే ఇవన్నీ చెప్పుకుంటే పోతే గుండె తరుక్కుపోతుందండి. తెలంగాణ వచ్చినాక జరిగినటువంటి దోపిడీ, ఆంధ్ర పాలకులు దోపిడీ చేసిండ్లు అని చెప్పి వాళ్ళని పారగొట్టేదాకా మనం రెచ్చగొట్టి వీళ్ళు అంతకు 10 రెట్లు దోపిడీ చేసిండ్రు, తొక్కి వదిలేసింది. ఇవాళ ఏమనంటే బడ్జెట్ లో డబ్బులు లేవు, మేము ఇయ్యం. కట్ చేసేది ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కట్ చేసి ఇరిగేషన్ కి ఇచ్చుకుంటాం, ఎలక్ట్రిసిటీకి ఇచ్చుకుంటాం, రైతులకు ఇచ్చుకుంటాం. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, రైతులు ఎవరు? 70% మంది రైతులు ఓసిలే, భూములన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఇలా 25 లక్షల కుటుంబం. అది కూడా చెప్తాను మీకు. 2017లో రైతు బంధు వచ్చింది. రైతు బంధు నుంచి ఇప్పటిదాకా దాదాపు 1,00,000 కోట్లు రైతు బంధు ద్వారా 90,000 కోట్లు చేసి, రైతు రుణమాఫీ ఒక 50,000 కోట్లు చేసి, ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అదొక సుమారు 1,00,000 కోట్లు అయింది. దాదాపు 2.5 లక్షల కోట్లు రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, ఫ్రీ కరెంట్ అని చేసిండు. నాకు 25 లక్షల కుటుంబాలు తెలంగాణలో ఒక్క ఇంచు భూమి లేదు. వాడికి వచ్చిన లాభం ఏంటంటే 2.5 లక్షల కోట్లు నువ్వు రైతు బంధు, రైతు పేరు మీద చేసిన మంచిదే. నేను 25 లక్షల కుటుంబాలు తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మాక్సిమం బీసీ, ఇంచు భూమి లేదు. వాడికి వచ్చిన లాభం ఏంటి నాకు చెప్పారు. తెలంగాణ వచ్చినాక వానికి ఏం లాభం చేసి ఉద్యోగాలను ఇంపవు, అటు ఉద్యోగాలు ఇంపవు, ఇటు నిధులు ఇవ్వవు, వాని వాటా ఏమి. మరి ఏంది ఈ బీసీల పరిస్థితి? ఏం చేయాలి బీసీ అంటే? మీ దగ్గర బానిసల్లాగా మళ్ళా బతకాలి, వెట్టి చాకరీ చేయాలి. ఇదేనా దొరల ప్లాన్? ఆ విషయాన్ని మనం పబ్లిక్ తెలియజేయకపోతే పబ్లిక్ ఎవడైనా వాళ్ళు చేసిందే కరెక్ట్ అని. కాబట్టి మనం ఈ భావజాలాన్ని కొంత స్ప్రెడ్ చేయాల్సి ఉంటది. రాబోయే కాలంలో కొంత ఇంటెన్సివ్ గా వర్క్ చేయాల్సి. ఇంతకుముందే మన వీరస్వామి గారు చెప్పింది ఏంటంటే మనం ఇప్పటి వరకు ఇన్స్టిట్యూషన్ మీద స్ట్రెంత్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ మీద స్ట్రెంత్ చేస్తున్నాం. ఒక 6 నెలలు 1 year లో ఇన్స్టిట్యూషన్ కొద్దిగా మనం మండల్ లెవెల్ వరకు రీచ్ అయితే, ఆ మండల్ లెవెల్ నుంచి తర్వాత మనం మనకున్న సోషల్ మీడియా ద్వారా గ్రామాలకు చేస్తే, గ్రామాలలో ఇప్పుడు కులం పేరు చెప్పేది రాబోయే కాలంలో బీసీలం అని చెప్పుకునేటువంటి భావజాలం పోవాలి. ఎవరు అడిగినా నేను బీసీ అని చెప్పాలి కానీ ఫలానా కులం అని చెప్పు. ఐజ్ లాంగ్ ఐజ్, నువ్వు కులం అని చెప్పినవో నువ్వు ఓడిపోయినట్టే లేక. కాబట్టి ఆ భావజాలం స్ప్రెడ్ కావాలి. సో అది చేసి అప్పుడు పొలిటికల్ పార్టీ ఇవంత స్టోరీ మనం అందరినీ కలుపుకునే విధానం ఇదంతా చూడొచ్చు. అంత ఈజీ కాదు, ఎందుకంటే రాజకీయంగా ఎవరి ఎత్తులు వాడుకుంటే ఎవరి పై ఎత్తులు వాళ్ళు. సో అందుకే నేను ఎప్పుడు చెప్తుంటే ఏంటంటే ఫస్ట్ స్టాటిస్టిక్స్ చెప్పండి, రెండోది స్ట్రాటజీ ఉండాలి, మూడోది స్ట్రగుల్ చేయాలి, నాలుగోది సక్సెస్ అది. సో ఇవన్నీ ఉంటాయి. సో పోరాటం చేయాలనుకున్నప్పుడు అన్నిటికీ తెగించే దిగాలి, లేకపోతే దిగదు. ఇదే సగం చెప్పి వెళ్ళిపోవద్దు. చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఈ సారు ఉద్యోగంలోకి వచ్చిందంటే రేపు ప్రభుత్వం లేదన్నా పిలిచి ఉద్యోగం ఇస్తే పోతాడేమో. ఒరే బాబు నేను చెప్పిన అట్లాగే పోయేది ఉంటే ఏడన్నా కత్తి బొడ్లో కత్తి పెట్టుకుని రాయడానికి కనిపిస్తే పోడని చెప్పి గవర్నమెంట్ తీసుకుని ఉద్యోగం తీసుకుని, రెండోది కాడి మధ్యలో వదిలేసిపోతాడు వాళ్ళు ఉండరు. ఒరే బాబా దాన్ని వదిలేసేయండి, మేము వచ్చినమే ఇంకా శేష జీవితం ఎన్ని సంవత్సరాలు ఉన్నా దాన్ని బీసీల కోరికే మనం చేస్తాం తప్ప ఈ రాష్ట్రంలో వదిలిపెట్టేది. ఆ విషయం కూడా గుర్తుపెట్టు. మూడోది పదవులు మనం ఏం మార్చి మనం ఏదో ఫలానా పదవి కావాలి, రేపు రాజకీయాల్లో ఎమ్మెల్యేనో ఎంపీకో పోటీ చేస్తాం, ఆ మాట కూడా మనకి. బీసీలు రాజ్యాధికారంలో వచ్చినాకనే తెలంగాణలో మనం ఏమన్నా పదవి స్వీకరించదామేమో కానీ అంతవరకు మనం ఎట్లాంటి పదవి కూడా స్వీకరించడం, రాజకీయం కూడా కూడి. ఇప్పటికే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, లేవని కాదు, మాకు తెలిసిన చాలా మంది ఉన్నారు చాలా రకాలుగా మభ్య పెట్టాలని. బట్ మన లక్ష్యం అది కాదు. లక్ష్యం తెలంగాణలో బీసీల రాజ్యాధికారం రావాలి. కాబట్టి దాని కొరకు మనం ఇక్కడ కమిట్ అయి పనిచేస్తాం. సో మనకు ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మనం రాజకీయాలు ఉంటాయి. లేకపోతే నీ దాంట్లో కొత్తదనం ఏముందంటారు. ఇవాళ పాత పార్టీల రాజకీయ నాయకులు తెచ్చిలో పెట్టుకున్నాం అనుకో, ఏం జరుగుతుంది? కొత్త సీసాల పాత సారా అంట, అంతే కదా. సో మనకు ప్రత్యామ్నాయంగా ఉండాలంటే కొంత యూత్ లీడర్షిప్ మనం డెవలప్. అట్లానే జంజడ్ యూత్ తో మనం కనెక్ట్ కావాలి. యూత్ సో యూత్ ఇవాళ ఏం కోరుకుంటుంది? వాడికి పోయి నువ్వు కులాలు, మతము, రిజర్వేషన్ అంటే వాడికి మైండ్లో అర్థం కాదు. వాడికి కావాల్సింది అవకాశాలు, ఉద్యోగాలు. సో ఉద్యోగాలు గానీ, వానికి రావాల్సిన అవకాశాలు గానీ, ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందించే విధానం గానీ వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీ ఉద్యోగాలు నీకు వస్తలేవు, ఎందుకు వస్తలేవు అనే విషయం వాడికి అర్థం చేయి. రిజర్వేషన్ల గురించి కాదు అర్థం చేయి. ఎవడు మన ఉద్యోగాలు కొట్టేస్తున్నాడు, ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఎందుకు నీకు అవకాశాలు లేవు, వ్యవస్థలో ఎందుకు ఈ అవినీతి ఉంది, అది వానికి కనెక్ట్ కావాలి. అట్లా కనెక్ట్ చేయగలిగిన రోజు వాళ్ళు మనతో వస్తారు. అది మనం రాబోయే కాలంలో కొద్దిగా ఇంకా ఇంటెన్సివ్ ట్రైనింగ్స్, రాజకీయంగా నాయకత్వాల లక్షణాల ట్రైనింగ్స్ ఇచ్చి ఒక 500 మందిని గట్టిగా తయారు చేసి రాష్ట్రంలో రాబోయే కాలం మీ అందరూ సహకారం. ఆ తర్వాత చూద్దాం మార్పు ఎందుకు రాదు అని. మార్పు అనేది 100% వస్తుంది. ఇప్పటికే మార్పు కొంత స్టార్ట్ అయింది. రాజకీయ పార్టీలు కూడా భయపడి కొంత బీసీలకు సీట్లు ఇస్తున్నాయి, ఎంతో కొంత పార్టిసిపేషన్ పెంచుతున్నారు. కానీ అది మనకు సరిపోదు. మన ఉద్దేశం మనం మన భవిష్యత్తును మనమే నిర్ధారించుకోవాలి. మన భవిష్యత్తును మన తలరాతను రాయడానికి వాడేవాడు. ఆధిపత్యం కులాల వాడేవాడు మన తలరాత రాసేది. 60% ఉన్న నేను నా తలరాత నేను రాసుకుంటా, నీ రత నువ్వేవాడు నా రాత రాసి. ఆ ఆలోచన మనకు రావాలి. సో ఆ భావజాలం మనం తీసుకెళ్లాలి. సో అందుకే మన అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం. చిన్నగా స్టార్ట్ అయినా కానీ పోతూ ఉంటే చాలా పెద్దగా అవుతుంది. ఎక్కడైనా గోదావరి నది ఎక్కడ పుడుతుంది? ట్రయంబాక్ లో పుడుతుంది, నాసిక్ దగ్గర. పుట్టిన దగ్గర ఎంత ఉంటుంది? చిన్న కాలువ. గంగలో కలిసేటప్పటికి, సముద్రంలో కలిసేటప్పటికి